మా మతంలో చేరండి, మా దేవుడే నిజమైన దేవుడు. ఇతర మతంలో ఉన్న వారికి పరలోక ప్రాప్తి ఉండదు, పాపిగా నరకానికి వెళ్తారు. ఇది నిత్యం మత మార్పిడులకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం. అడ్డుకునేవాడు లేనంత వరకు వారి ఆటలు చెల్లుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు పల్లెటూళ్లలో సైతం ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. మత ప్రచారానికి వచ్చే బ్యాచ్ ను తరిమి కొడుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. సాక్షాత్తు శ్రీరాముల వారి గుడిలోకి వచ్చి మత ప్రచారం చేస్తున్న క్రిస్టియన్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. వన్నెపూటి గ్రామంలోకి 50 మందికి పైగా క్రిస్టియన్లు ప్రవేశించారు. కరపత్రాలు పంచుతూ మత ప్రచారం స్టార్ట్ చేశారు. గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి మరీ మత ప్రచారం చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్య మతస్థులను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. మత ప్రచారం చేస్తున్న వారి చేతని జై శ్రీరామ్ నినాదాలు చేయించి వారిని దుటన నామాలు దిద్ది మరీ పంపించారు. దీంతో వన్నెపూడి గ్రామస్తులను స్ఫూర్తిగా తీసుకుని సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుతున్నాయి హిందూ సంఘాలు. నియోజకవర్గం వన్నెపూడి గ్రామంలో అందరూ కూడా హిందువులుగా ప్రశాంతంగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే నిన్న వన్నెపూడి గ్రామంలో 50 మంది పైగా క్రైస్తవులు మత ప్రచారం కోసం మత మార్పిడుల కోసం గ్రామంలోకి రావడం జరిగింది. ఎంత దురదృష్టకరం ఏంటంటే స్థానికంగా ఉన్న రామాలయంలోకి కూడా వెళ్లి మా దేవుడు గొప్పవాడు, మా దేవుడిని పూజించండి, మా మతంలోకి మారని చెప్పి రామాలయంలో కూడా క్రైస్తవులు ప్రవేశించడంతో అక్కడ ఆగ్రహం చెందిన గ్రామస్తులందరూ కూడా తాటి మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా సరైన బుద్ధి చెప్పి ఆ గ్రామం నుంచి పంపించడం జరిగింది.